ఇంట్రెస్టింగ్. మీరు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆఫ్‌కోర్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? రిపోర్ట్ ఇవ్వకముందు మేము మా టీము ఒకటి చాలా కాన్షియస్‌గా అనుకున్నాము. హ్మ్. మనము పిల్లలు, హ్మ్. స్టూడెంట్సు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని హ్మ్. వాళ్ళకి ఏది మంచి అవుతుందో, ఎలాంటి పాలసీ అయితే వాళ్ళకి మంచి జరుగుతుందో, అలాంటి పాలసీ మనము రికమెండ్ చేస్తే బెటర్ అని మేమందరం అనుకున్నాము. అంటే ఎవరినో ప్లీజ్ చేయాలని, ఎవరినో డిస్‌ప్లీజ్ చేయాలని, అంటే ఎవరినో సంతోషపరచాలని, ఎవరినో బాధ పెట్టకూడదని అట్లాంటివి ఉండకూడదు. సో, ఇది ఎందుకంటే వెరీ లాంగ్ టర్మ్ రిపోర్ట్ ఇది. అంటే ఎట్లా ఉంటుందంటే ఈ రిపోర్ట్ ఇప్పుడొస్తే దిస్ మే బి రిలవెంట్. అంటే ఒక 15 సంవత్సరాల తర్వాత, ఒక 25 సంవత్సరాల తర్వాత కూడా రిలవెంట్‌గా ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. సో, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నో రిగ్రెట్స్. హ్మ్. 100% నేను ఇప్పటికీ రిపీటెడ్‌గా పేరా ఆఫ్టర్ పేరా చదువుతూ ఉంటాను. సో, పర్ఫెక్ట్. అది కరెక్ట్‌గానే వచ్చిందనే నేను ఇప్పటికి కూడా అనుకుంటున్నాను. మా టీమ్ ఓకే. కూడా అనుకుంటుంది.